ఎన్నికల ప్రచారంలో భాగంగా మన భీమ్గల్ పట్టణానికి విచ్చేసినటువంటి నా దైవ సమానులు అన్న వేముల ప్రశాంత్ అన్న గారికి మరియు అలాగే వేదిక ముందు ఉన్న నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు మన మైనారిటీ సోదరులు సోదరిమణులు అమ్మా నాన్నలు అందరికీ బాగా వందనములు. ఇంకోటి నేను చెప్పదలసింది ఏంటంటే మన భీమ్గల్ పట్టణ కేంద్రంలో ఇప్పుడు నా 8th వార్డులో గత 20 సంవత్సరాల నుంచి నా 8th వార్డు ఉంది. అందులో ఇప్పటిదాకా ఏ నాయకుడు ఏం పని చేయలేడు. అదే ప్రశాంత్ అన్న గెలిచిన నుంచి నా 8th వార్డు మొత్తం సీసీ రోడ్లు డ్రైనేజ్ చేసిండు. అంటే కొన్ని అయినాయి, ఇంకా కొన్ని కూడా ఇప్పుడు అతి త్వరలో అయిపోతాయి. అలాగే ఇంకోటి ఏంటంటే నా సమస్య, మాకు వారకాలం ఎండాకాలం వచ్చిందంటే కరెంట్ ఉండకపోతుండే మా వార్డులో, మా బాపూజీ నగర్లో. అయితే నేను అన్నకు ఒకటే మాట చెప్పిన, అన్న కరెంట్ వస్తేనే ఇట్లా ఇబ్బంది అవుతుందన్న. పొద్దున పోతే సాయంత్రం 2 రోజులు అవుతుండే. ఈ 25 kV బుడ్డిలు ఉంటుండే. అన్నకి చెప్పగానే ఇమీడియట్లీ వారం రోజుల 3 ఫేజ్ కరెంట్ చేసిండు. నాకు 3 ఫేజ్ కరెంట్ చేసిన ఘనత మన ప్రశాంత్ అన్నది. నేను చెప్పగానే వెంటనే వారం రోజుల్లో కరెంట్ చేయించిండు. ఈ ఎండాకాలం ఈ వానాకాలం మాకు ఒక 5 నిమిషాలు కూడా కరెంట్ వేయకుండా ఉన్నది. అలాగే మా 8th వార్డు సీసీ రోడ్లు మొత్తం మన డ్రైనేజ్లు అన్ని వేసిండు. ఒక 70% అయిపోయినాయి. ఇంకా 30% కూడా అతి త్వరలో మళ్ళీ అన్నని గెలిపించుకుంటున్నాం, అయిపోతుంది. ఆల్రెడీ దానికి కూడా మనకు 10 కోట్లు వచ్చినాయి కాబట్టి అది కూడా పని అయిపోతుంది. ఇంకో విషయం చెప్తున్నా, మనకి ఇలాంటి నాయకుడు అన్న దొరుకుడు మనందరి అదృష్టం. ఎందుకంటే కరోనా టైంలో ఇవాళ వచ్చిండు సునీల్ అన్నపూర్ణమ్మ, వాళ్ళు మన కరోనా టైంలో ఎవరైనా వచ్చి ఆదుకున్నారా? అదే మన అన్న వచ్చి మన అందరినీ వారానికి ఒకసారి వచ్చి చూసిందా లేదా? మరి మన నాయకుడు ఎవరు? అలాగే ఇప్పుడు వచ్చి వాళ్ళు అది చెప్తున్నారు, అన్న మన కోసం ఆక్సిజన్ ప్లాంట్ చేయించిండు సొంతం. అలా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వన్నమ్మ ఇట్లా ఇచ్చిన దాంతో అది లెవెల్ మన కరోనా టైంలో ఎవరు రాలేరు, ఎవరు ఆడుకోలేదు. మాకు వారం రోజులకు ఒకసారి ఫోన్ చేసి మీ వార్డులలో ఎవరికి వచ్చింది, ఎవరి క్వారంటైన్లు ఉన్నారు, ఏమున్నారని మమ్మల్ని అడుగుడు. అన్న వచ్చి చూసుకున్నాడు. వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు మనకు గంగెద్దులలో వచ్చినట్టు వస్తుర్రు, మాకు ఎయిర్ చేయరని. మనకు పనిచేసే నాయకుడు కావాలని గంగెద్దులలో అవసరమా? మరి పనిచేసే నాయకుడు ఎవరు? మనం వేసేది ఎవరికి? అలాగే మనం అందరం ఇంకోటి, నాకు 30 సంవత్సరాలు ఉంటాయి. 30 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా లింబాయిది గుట్టకు నాకు గిరి ప్రదక్షిణ అంటే నాకు తెలియదు. మొన్న నేను జాతర టైంలో పోతే గిరి ప్రదక్షిణ వేస్తే ఏంది తోవ అంటే, ఇంతకుముందు ఇట్లా తోవ ఉంటుండే, దానికి అన్నకి చెప్పంగా నేర్పించిండు. ఇంతకుముందు నాయకులు ఎవరు చెప్పారు అన్నది. మన దేవస్థానానికి గిరి ప్రదక్షిణ వేసిండు, దానికి ఎంత ఇది లింబాయిది గుట్ట ఎంత డెవలప్ చేసిండు. అలాగే మనకు సెంట్రల్ లైటింగ్, మన రోడ్ మీద నడిస్తే దుమ్ము ఉంటుండే, దుమ్ము లేకుండా మనకు వేసిండు. 100 పడకల ఆసుపత్రి మనకు మారుమూల గ్రామాల ఇబ్బంది అవుతుందని చెప్పి పని మొత్తం చేసిండు. మళ్ళా అతి త్వరలో కూడా వేస్తాం. మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పాదారి వందనాలు. మనం అన్నని భారీ మెజార్టీతో వేసి, కారు గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి చెప్తున్నా. జై ప్రశాంత్ అన్న, జై ప్రశాంత్ అన్న. అందరికీ నమస్కారం. భీమ్గల్ ప్రచారానికి వచ్చిన ప్రశాంత్ అన్న గారికి, నాతోటి కౌన్సిలర్లకు, చైర్మన్ గారికి అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈ సెంటర్ లైటింగ్ కానీ ఇవన్నీ రోడ్ పొంటే ఉన్నాయి, మేము చూస్తున్నాం. ఇవన్నీ ప్రశాంత్ అన్న పుణ్యమే. ఇవన్నీ మార్కెట్ యార్డ్ కానీ 100 పడకల హాస్పిటల్ కానీ ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నది, అందరి మీకు తెలిసే ఉంది. మరియు ప్రతి ఒక్కళ్ళకు సీఎంఆర్ఎఫ్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఇంటింటికి ఎవరికేం ప్రాబ్లం వచ్చినా కానీ మేము దొరకపోయినా అన్న కాదనకుండా ప్రతి ఒక్కళ్ళకు సంతకాలు పెట్టి, మరి ఇప్పుడు ఏంటంటే సంతకాలు పెట్టుకుంటూ అంత ఈజీ కాదు. మనం ఒక బ్యాంక్ మేనేజర్ వచ్చి మన లోన్ కొరకు పోతే ఒక 10 సంతకాలకే కష్టం. అట్లాంటిది ప్రశాంత్ అన్న దగ్గర ఇంతమంది లైన్ ఉంటారు. అక్కడ ప్రతి ఒక్కసారి పోయినప్పుడు వాళ్ళు ఇంతమంది లైన్ ఉంటారు. వాళ్ళందరికీ అన్న సంతకాలు పెడితే పొక్కలు వస్తుంటాయి. అన్నకు చేద్దాం చూపెట్టాడు నాకు, అన్న చూడరా ఇట్లా పొక్కలు వస్తున్నాయి, ఇంతమంది సంతకాలు పెట్టాను అని చెప్పి. అవన్నీ కూడా అన్న కూర్చుండి ఇంతమంది నిలబడతారు అక్కడ ప్రతిసారి మేము పోయినప్పుడు. వీళ్ళందరికీ అన్న కూర్చుండి ఓపికతో సంతకం పెడతారు. ఒక 10 సంతకాలు పెడితే మనకి కష్టం వస్తుంది. అన్న ఇంత పెద్ద 10 నుండి కూడా కూర్చుండి గంట టైం తీసుకొని సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి ప్రతి ఇంటింటికి లాభం పడేటట్టు ప్రతి ఒక్కళ్ళకు మనకు లాభం పడేటట్టు చేసిండు. ప్రతి ఒక్కరు లబ్ధి పొందినాం మన ప్రజలు.
అందరూ దాని గురించి ఆలోచించి ప్రశాంత్ అన్న మళ్ళీ భారీ మెజార్టీతో గెలిపించి అందరం प्रशांत अन्न फुल सपोर्ट గా ఉందామని చెప్పి సెలవు తీసుకుంటున్నాను। क्या आवाज है नहीं है तुम लोगों के पास? जय तेलंगाना। मेरे को 2 मिनट बात करने का मौका मिला है, इसलिए आपको मैं 2-4 बात बोल के हट जाता हूँ। मेहरबानी करके जरा गौर से सुनो। 2014 में आपका जो कीमती वोट डाले थे साहब को, उसके बाद 18 तक क्या काम हुए आप खुद जानते हैं, बोलने की जरूरत नहीं है, और लंबी ही लिस्ट है वो सब। उसके बाद 18 में जो है हमको काउंसलर का मौका दिए, उसके बाद जो काम हुए आपको हर चीज़ गली गली मालूम है। अगर कुछ और चीज़ बाकी है तो वो भी हो जाएंगे, मुश्किल नहीं है। ऐसा लीडर को हमको जो है, अगर आप चिराग लेके ढूंढेंगे नहीं, सर्च लाइट लेके भी अगर ढूंढेंगे तो नहीं मिलेंगे। कोरोना में भी जो है अपनी जान की परवाह करे बगैर गली गली फिरने वाले एक ही शख्स है, वो है प्रशांत रेड्डी साहब। आप लोग कभी भी जो है ना गलती मत करिए। अब तेलंगाना पे हर किसी की नजर पड़ी है, आप लोग जरा होशियारी से जो है ना अपना कीमती वोट कार्ड के निशान को प्रशांत रेड्डी साहब को और केसीआर साहब को, अपने जितने भी रिश्तेदार जहाँ जहाँ गाँव में है वहाँ बोलकर आप कार के निशान को दलाइए। और ये लोग झूठे हैं, इनके झूठे बातों में मत आइए। कर्नाटक के हाल देख रहे हैं आप, आके जो है अपने तेलंगाना में जो स्ट्राइक कर रहे हैं उनको मारा जा रहा है, उनके गलतियां पकड़ रहे हैं तो उनको जो है ना लेके जाके जो है मार मार के जो है ना भेजा जा रहा है। मेहरबानी करके आप लोग जितने भी मेरे बहनें हैं भाई हैं, आप लोगों से मैं अदम गुजारिश कर रहा हूँ, रिक्वेस्ट कर रहा हूँ कि कार के निशान को वोट डालकर प्रशांत रेड्डी साहब को जिताइए। आइंदा के लिए अपने भी फ्यूचर है, इसलिए जय तेलंगाना। जय तेलंगाना। మన పాల్కొండ ముద్దు బిడ్డ మన వేముల ప్రశాంత్ అన్న రెడ్డి గారికి మరియు మన పాల్కొండ బంగారు కొండ మన ప్రశాంత్ అన్న గారికి పాదాభివందనం। మన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నా। మన మున్సిపల్ చైర్మన్ కన్నెపేమలత సురేందర్ గారికి ధన్యవాదాలు, మరియు మన కౌన్సిలర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా। ముఖ్యంగా మన భీమ్గల్ పట్టణ ప్రజలందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నా। ఎందుకంటే ఈరోజు మనం 2019 నుంచి మనకు కొత్త మున్సిపాలిటీగా ఏర్పడ్డది, దాని నుంచి అప్పటి నుంచి అభివృద్ధి ఎలా చాలైందో మీ అందరికీ కళ్ళ ముందట కనబడుతున్నది। అంతేకాకుండా మనకి కొన్ని సంవత్సరాల కింద మనం బిందెలు పట్టుకొని తిరిగే కాలం కూడా ఉన్నది, అది మీరు అందరూ గుర్తించాలి। ఎందుకంటే కసిరికాడ బిందెలు పట్టుకొని కొట్టుకున్న సమయాలు ఉన్నాయి। నేను గ్రామ పంచాయతీలో పనిచేసినప్పుడు ఎన్నో దరఖాస్తులు వస్తుండే, అప్పుడు ఎందుకంటే అప్పుడు 2 ట్యాంకర్లు ఉంటుండే మన గ్రామ పంచాయతీకి, అటువంటిది ఎన్నో బండ్లు, ఎన్నో ట్రాక్టర్లు, ఎన్నో సౌలతులు కూడా కల్పిస్తున్నారు మన ప్రశాంత్ అన్న గారు। ఎందుకంటే మనం ఇవన్నీ గుర్తించి మన ప్రశాంత్ అన్న గారికి కంపల్సరీ మనం అభివృద్ధి చేయించుకునే బంగారు కొండని గెలిపించుకోవాలని కోరుతున్నాను। థ్యాంక్ యూ ఈ అవకాశం। ఈరోజు ప్రచారంలో భాగంగా మన పాల్కొండ అభివృద్ధి ప్రదాత మన అన్న ప్రశాంత్ అన్న గారికి నా దైవ సమానులు ప్రశాంత్ అన్న గారికి నమస్కారం తెలియజేస్తూ పాదాభివందనం తెలియజేస్తూ, మరి ఇక్కడికి వచ్చిన నా అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ప్రెస్ సోదరులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈరోజు మన పట్టణాన్ని చూస్తున్నారు, మీ అందరి కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నది। మనం ఏమేమి అభివృద్ధి చేసుకున్నామో మీ అందరికీ తెలుసు। మనం 25 కోట్లతోని సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రోడ్లు వేసుకోవడం జరిగింది। దానికి అనుగుణంగానే మరి వైకుంఠ ధామాలు, మనం సెంటర్ లైటింగు, తర్వాత ట్యాంక్ బండు, ఇలాంటి కార్యక్రమాలు మీ అందరికి కనిపిస్తూనే ఉన్నాయి, అవన్నీ కూడా వేసుకున్నాం। మళ్ళీ కూడా మనకి ఇంకా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎక్కడైనా మిగిలిపోయినవి ఉంటే అవన్నీ కూడా అన్నగారు మాట్లాడతాడు, అన్నీ కూడా అయిపోతాయి। ఎక్కడ కూడా ఒక్క రోడ్ కూడా మిగలకుండా అన్నీ చేసే విధంగా అన్న చెప్తాడు, ఇప్పుడు అన్నని చేసి పెడతాడు అన్నిటికి కూడా। అదే కాకుండా మరి ఇంకా మనం లింబాద్రిగుట్ట కూడా రింగ్ రోడ్ వేసుకున్నాము, డబుల్ రోడ్ వేసుకున్నాము, అన్ని విధంగా చేసిండు। మనం అడగక ముందే ఇన్ని పనులు చేసి పెట్టిండు। ఇంకా మనం కావాల్సింది ఏది అడిగినా తన చేయడానికి రెడీ ఉన్నాడు। కొన్ని ముఖ్యమైనవి, ఒక బిల్డింగ్ కాలేజీ, డిగ్రీ కాలేజీ బిల్డింగ్ ఒకటి ఇవ్వాలని చెప్పి అన్నను కోరుతున్నా, అదేవిధంగా మున్సిపాలిటీ బిల్డింగ్ కూడా ఇవ్వాలని చెప్పి కోరుతున్నా।
ఇంకా పనులు ఇంకా మస్తున్నాయి. అన్న మాట్లాడతాడు. ఏంటంటే చేసిండు, ఇంతగానం చేసిన అన్నకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకుందాం అనేదే తన పని. ఎన్ని పనులు వేయాలో అన్ని ఏ చేసిండు. అవే కాకుండా మరి తన వేసిన దానికి మనం ఏమిచ్చి రుణం తీసుకుందాం. మన రుణం తీర్చుకోవాలంటే మన ఈ ఓటుతోని, ఇప్పుడు ఈ 30 తారీఖు నాడు జరగబోయే ఓటుతోని మనం రుణం తీర్చుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ పాదాభివందనం చేస్తూ ముగిస్తున్నా. మన ప్రశాంత్ రెడ్డి గారికి, నాతోటి అక్క చెల్లెళ్ళందరికీ, నాతో అన్నదమ్ములందరికీ, అందరికీ పేరు పేరున నేను 5-6 ఏళ్ళు మీకు కనబడకుండా కోల్పోయినా నేను. అదే మీ అందరికీ నమస్కారాలు చేస్తూ, అలాగనే మనకు ఇంత మంచి పనులు ఎక్కడ జరగని పనులు జరిగినాయి. ఇలా 30 ఏళ్ళ నుంచి పాలన చేసిన వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ తెలుసు. ఇక ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను 1-2 మాటలు మాట్లాడతా. ఆయనకు నేను మీ అందరి తరపున, నాకంటే చిన్న అయినా కానీ నేను తల వంచి నమస్కారం చేస్తూ, మీరు తప్పకుండా కారు గుర్తుకు ఓటేసి, ఓళ్ళు వచ్చినా కానీ చూడుండ్రి, ముఖాలు చూడుండ్రి, కానీ ఏమి ఓటు మాత్రం కారునే చూడుండ్రి. జై తెలంగాణ, జై జై తెలంగాణ. अस्सलाम वालेकुम मेरे माइनॉरिटीज लेडीज और मेरे दादियाँ नानियाँ और मेरे भाया लोग को सबको मैं सलाम कर रहा हूँ। मैं 12 साल कांग्रेस में था, ये कोई कुछ भी काम नहीं था। कंकर की रोड थी, रोड पे जाने के वास्ते आधा घंटा लगता था। आज हमारे बचत अल्लाह जीतने के बाद सेंटर लाइटा गिरे, पूरे रोड़ा गिरे, गली गली में रोड गिरी, हर चीज में रोड गिरी। खाली थोड़ा काम बचे वाला है। अल्लाह को एक बार जिताओ, जिताने के बाद देखो हमारे अल्लाह का काम कैसा रहता। देखने के बाद तुम धड़ाका बाल बोलने का अल्लाह, बचत अल्लाह जिंदाबाद, बचत अल्लाह को। ये हमारे अल्लाह कैसे है? मैं 12 साल कांग्रेस में था। हमारे अल्लाह सबको नहीं करते, हिंदू मुस्लिम सिख ईसाई सबको नहीं करते, हर इंसान को पसंद। और क्या कहते हैं मुसलमान है, तुम्हारा महीने को महीना 3000 रुपए पेंशन देते, हर चीज देते, 5000 तक पेंशन बढ़ाते, मीडिया का हर चीज करते। हमारे अल्लाह अच्छे हैं, हमारे अल्लाह को जिताओ। तुम्हारे बाबा पढ़ते हम, हमारे हर चीज करते। हमारे अल्लाह इतना काम करे बिंगल में, कोई नहीं करे, कोई नहीं करे, कोई नहीं करे। जय तेलंगाना, जय कोचांगन्ना, जय केसीआर अन्ना। ఎన్నికల ప్రచారానికి ఇచ్చేసిన మా దైవ సమానులు ప్రశాంత్ అన్న గారికి నమస్కారం. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన నా ఆడబిడ్డలకు, అన్న తమ్ముళ్లకు అందరికీ పేరు పేరున నమస్కారం. అదేవిధంగా ఇక్కడ పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఒకటే చెప్తా, మన భీమగల్ మున్సిపాలిటీలో అయిన అభివృద్ధి అందరూ చెప్పిండ్రు, కానీ నేను ఒకటే చెప్తున్నా. మొన్న ఇంటింటి ప్రచారానికి వెళ్తే ప్రతి ఇంటిలో మాకు అన్నీ ఉన్నాయమ్మా, మాకు అన్ని ప్రశాంతంగా చేసిండ్రు, ఇంకా ఎక్కువ ఏమీ లేవు అని చెప్పిండ్రు. అంతేకాదు వేరే పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి పక్కగా చేంజ్ అయిపోయారంటే మీ ప్రశాంత్ అన్న మాకు ఏది కళ్యాణ లక్ష్మి ఇచ్చినా, ఇంటింటికి నల్లలు ఇచ్చినా ఏది మాకు వేరే పార్టీని తీసేస్తలేరు కదా, మా అందరికి ఇస్తున్నారు కదా. అట్లాంటప్పుడు మేము మా ఇంట్లో తెలియకుండా మీ అన్నకే ఓటేస్తాం, మీ అన్న ధైర్యంగా ఉండమనండి అని చెప్పిండు. ఇది నిజం, నేను ఇప్పటికిప్పుడు ఊహించుకొని చెప్పా అంత నాకు లేదు, నేను ఓటు చెప్పిండు కాబట్టి నేను చెప్తున్నా. అంటే వేరే పార్టీ వాళ్ళే మీ అన్నని ధైర్యంగా ఉండండి, మేము ఓటేస్తామని చెప్పినప్పుడు మనం పార్టీ వాళ్ళం ఇంత అభివృద్ధి చేసుకున్నా, ఇన్ని వేయించుకున్న వాళ్ళం, మనం ఎంత వేయాలా ప్రశాంత్ అన్నకు. అందుకే ప్రశాంత్ అన్నని మనం భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి. అంతేకాదు మొన్న సీఎం ప్రోగ్రాం వేల్పూర్లో అయినప్పుడు సీఎం గారు ఒక మాట అన్నారు, మీ ప్రశాంత్ అన్న పెద్ద పదవీలు ఉన్నారు, పెద్ద మెజారిటీతో గెలిపించుకోండి, మళ్ళా పెద్ద పెద్ద పదవులలోనే ఉంటారు అని చెప్పిండ్రు. అందుకనే మనం పెద్ద మెజారిటీతో ప్రశాంత్ అన్నని గెలిపించుకోవాలా. మళ్ళా 5 ఏళ్ళు ప్రశాంత్ అన్నతో మనం ఇంకా ఎన్నో పనులు చేయించుకోవాలా. జై ప్రశాంత్ అన్న, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. జై కేసీఆర్, జై ప్రశాంత్ అన్న.
వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అట్లాగే 1వ వార్డు, 8వ వార్డు, 9వ వార్డు, 7వ వార్డు, 12వ వార్డుల గౌరవ కౌన్సిలర్లందరికీ, భీమ్గల్ పట్టణ పార్టీ అధ్యక్షుడు గారికి, జిల్లా రైతు సమన్వయ సభ్యుడు సురేందర్ గారికి, లక్ష్మణ్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులకు, వేదిక కింద ఉన్నటువంటి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పేర్లు చెప్పట్లేదు, ఒకరి పేరు చెప్తే ఒకరు అలుగుతున్నారట, అందరికి కూడా. అట్లనే ఇవాళ ఈ 5 వార్డుల్లో నుంచి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి నా అన్న తమ్ముళ్లకు, నా అక్క చెల్లెళ్లకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. मेरे मुसलमान भाई बहनों को भी मेरा आदाब और सलाम. వాళ్ళ భీమ్గల్లో ఈ అంబేద్కర్ చౌరస్తా వద్ద మీ ముందు నిలబడ్డా అని చెప్పి మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేసి మనవి చేస్తా ఉన్నా. గత 10 సంవత్సరాలుగా ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయ వల్ల, గౌరవ మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారి దయ వల్ల, కవితమ్మ గారి సహకారంతో ఈ భీమ్గల్ గ్రామాన్ని భీమ్గల్ మున్సిపాలిటీగా చేసుకొని దాదాపు 240 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాము అని చెప్పి నేను మీ అందరికీ పేరు పేరున మనవి చేస్తా ఉన్నా. ఇంకా కూడా కొన్ని పనులు ఉన్నాయి. అది వార్డు నంబర్ 8లో కావచ్చు, వార్డు నంబర్ 1లో కావచ్చు, 9లో కావచ్చు, 7లో కావచ్చు, కొద్దిగా 12లో కూడా కావచ్చు. 216 మందికి పెన్షన్లు ఇచ్చుకుంటా ఉన్నాం. 2716 మంది పెన్షన్లు ఇవ్వంగా కూడా ఇంకొక 300 మందికి పెన్షన్లు రావాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మా కౌన్సిలర్లు చెప్తా ఉన్నారు. దాంట్లో 2 రకాల పెన్షన్లు. ఒకటేమో కొత్తగా బీడీలు చేసే వాళ్ళకి, కొత్త బీడీ పెన్షన్లు వచ్చిన వాళ్ళకి, బీడీ పిఎఫ్ కార్డులు వచ్చిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని ఉన్నది. మొన్ననే వేల్పూర్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారిని అడిగినాం, ఆయన ఒప్పుకున్నాడు. ఎన్నికలు కాగానే జనవరి నెలలోనే, మొదటి నెలలోనే కొత్తగా బీడీలు చేసే వారందరికీ కూడా పిఎఫ్ ఉన్న వారికి పెన్షన్లు ఇవ్వబడుతుంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అది ఎంతమంది ఉండని భీమ్గల్లో వాళ్ళందరికీ కూడా ఇవ్వబడుతుంది. అట్లనే కొంత 57 సంవత్సరాలు నిండిన వారు, కొంతమంది భర్తలు కోల్పోయిన వారు, కొంతమంది కూడా ఉన్నారు. తప్పకుండా మీ సేవలో అప్లై చేసిన వారికి మొన్న 3 నెలల క్రితం వచ్చినాయి. ఎండిఓ ఆఫీస్ నుంచి అప్లై చేసిన వారికి ఇంకా రాలేదు. ఆ ఎండిఓ ఆఫీస్ నుంచి అప్లై చేసిన వారికి కూడా జనవరి నెలల్లో ఇప్పించే ఏర్పాటు చేస్తా, అది నా బాధ్యత అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఇంకో 10 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసినా దాంతో మొత్తం భీమ్గల్ పట్టణం లోపల ఎక్కడ కూడా ఏమీ మిగలదు అని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. అట్లనే మీరు చూస్తున్న ఈ సెంట్రల్ లైటింగ్, 4 లేన్ల రోడ్లు, డివైడర్తో చెట్లతో పాటు ఇవాళ భీమ్గల్లో దాదాపు 30 కోట్ల రూపాయలతో ఈ సెంట్రల్ లైటింగ్ డివైడర్ పనులు చేసినాము అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. అట్లనే ఇంకొక 8 కోట్ల రూపాయలతో ఇటు సబ్ స్టేషన్ దానికా ఇదే వాడాలన్నా మరి కోట్ల రూపాయలతో ఇటు సబ్ స్టేషన్ దానికా, ఇటు దిక్కమ ట్యాంక్ బండ్ దానికా
అటు నందిగల్లి నందిగల్లిదేమో బైపాస్ రోడ్ దాకా ఇంకా ముందుకు పొడిగిస్తున్నాం. 8 కోట్ల రూపాయల మంజూరు చేసినాం ఈ సెంట్రల్ లైటింగ్ డివైడర్కి అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. అట్లా దాదాపు 40 కోట్ల రూపాయలతో ఈ సెంట్రల్ లైటింగ్ డివైడర్ 4 లైన్ల రోడ్లు చేసుకుంటా ఉన్నాం. అట్లనే మీ కళ్ళ ముందే ఇవాళ అన్ని హిందూ శ్మశాన వాటికలు ఎట్లా చేసామో మీ కళ్ళ ముందే ఉన్నాయి. అట్లనే ముస్లింల కోసం కూడా వాళ్ళ శ్మశాన వాటికలో కూడా పనులు జరిగినాయి. అట్లనే మీ కళ్ళ ముందే ఇవాళ ట్యాంక్ బండ్ కనిపిస్తా ఉన్నది. ఎట్లా లైట్లు ఎట్లా వాకింగ్ చేస్తా ఉన్నారట మా అక్క చెల్లెలు, నాకు చాలా సంతోషమైంది. సాయంత్రాలు పోయి వాకింగ్ చేస్తున్నారట ట్యాంక్ బండ్ మీద, నాకు చాలా సంతోషమైంది. అట్లనే ఇవాళ ఊర్లో ఒక పార్కు పెట్టినాం. పోలీస్ స్టేషన్ ఉన్నదాన్ని తీసేసి దాంట్లో ప్రజలకు అవసరమనే ఒక మంచి అర్బన్ పార్కు 1 కోటి రూపాయలతో అర్బన్ పార్క్ కూడా చేసినాం. ట్యాంక్ బండిని 5 కోట్ల రూపాయలతో డెవలప్ చేసినాం. ఇట్లా ఇవాళ ఇంకా ఒక మంచి గెస్ట్ హౌస్ కూడా మంజూరు చేసినాం. 2.5 కోట్ల రూపాయలు దాన్ని కూడా భూమి పూజ చేయడం జరిగింది. ఆ పనులు కూడా తొందరలోనే మొదలవుతాయి. ఏది కూడా కాదనకుండా చేసిన ఇవాళ 100 పడకల ఆసుపత్రి భీమ్గల్ ప్రజల చిరకాల వాంఛ. 100 పడకల ఆసుపత్రిని కూడా ఇవాళ వడివడిగా కడుతున్నాం. ఇంకో 2-3 నెలల్లో అయిపోయే పరిస్థితున్నది, మీరే మీ కళ్ళతోటి చూడొచ్చు. దాదాపు 35 కోట్ల రూపాయలతో ఆ 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తా ఉన్నాం. పేద ప్రజల కోసం మీకోసం అది ఏర్పాటు చేస్తా ఉన్నాం. कम्युनिटी हॉल्स दिए, यहाँ सेपरेट इधर वार्ड नंबर 8 में कम्युनिटी हॉल पूछे तो यहाँ भी दिए. अब जो पूछे आप मुसलमान कौम में, अब पूछने से अब जो पूछे उससे 10 लाख रुपए ज्यादा भी आप लोगों को दिए, वो आप सब लोगों को मालूम है. तो हम చర్చోं को भी दिए. భీమ్గల్ పట్టణంలో చర్చలకు డబ్బులు ఇచ్చినాం. ఇట్లా అన్ని చర్చలకు, అన్ని మసీదులకు, ఈద్గాకు, దర్గాలకు, గ్రేవ్యార్డ్స్ కి, కమ్యూనిటీ హాల్స్ కి, గుడులకు, ఇట్లా అన్ని వర్గాలని అన్ని మతాలని సమంగా చూసుకుంటూ అందరూ కూడా ఆర్థిక సాయం చేసినాము అని చెప్పి మీ అందరికి నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నా. సీట్లు పోతున్నాయి కౌన్సిలర్లు అన్నారు. ఎందుకంటే నువ్వు మాల ఉన్న దగ్గర మాదిగ పెట్టినావు, మాదిగ ఉన్న దగ్గర మాల పెట్టినావు, హిందూ ఉన్న దగ్గర ముస్లిం పెట్టినావు, ముస్లిం ఉన్న దగ్గర హిందువుని పెట్టినావు, నీ పోతాయి 3-4 సీట్లు అని చెప్పినారు ఇంటెలిజెన్స్ వాళ్ళు. కానీ నా భీమ్గల్ ప్రజలు నా మీద, కేసీఆర్ మీద, పార్టీ మీద నమ్మకం పెట్టుకొని అందరినీ కూడా గెలిపించినారు. అందుకే ఇవాళ భీమ్గల్ పట్టణంలో ఈ పనులన్నీ జరుగుతున్నాయి అని చెప్పి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను. 1.5 కోటి రూపాయలు మంజూరు చేసినాం. ఇంకా 50 లక్షలైనా సరే, 2 కోట్లతోటైనా సరే ఒక పెద్ద ప్రజా కళ్యాణ మండపం కట్టాలన్న సంకల్పం ఉన్నది. ఇవాళ భీమ్గల్ పట్టణంలో ఒక మంచి నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా తయారైతా ఉన్నది. 3 కోట్ల రూపాయలతోటి అది జరుగుతూ ఉన్నాయి పనులు. అది కూడా తొందరగానే కంప్లీట్ చేసే కార్యక్రమంలో ఉంటాం. 7 కోట్ల రూపాయలతో మళ్ళీ 3 కోట్లు వచ్చినాయి. ఇట్లా అన్ని రకాలుగా ఇవాళ భీమ్గల్లో అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ఇంకా కావాల్సినవి కూడా చేసుకుంటాం. అట్లనే నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు వస్తూ ఉన్నారు, పార్టీలు వస్తూ ఉన్నాయి, ఎన్నికలు వచ్చినాయి కాబట్టి వస్తారు. కానీ పార్టీలు రావచ్చు, కానీ నేను మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేసి మనవి చేస్తా ఉన్నా, మీరు మాత్రం పార్టీల వారిగా విడిపోవద్దు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీకు నేను మనసు పెట్టి పనిచేసిన, ఒళ్ళు వంచి పనిచేసిన, చెమట ఓడ్చి పనిచేసిన, ముఖ్యమంత్రి గారి కాళ్ళు మొక్కి డబ్బులు తీసుకొచ్చిన, కేటీఆర్ గారి కాళ్ళు మొక్కి డబ్బులు తీసుకొచ్చిన, భీమ్గల్ పట్టణ రూపురేఖల్ని మార్చాలన్న తపనతో పనిచేసిన, ఇగో ఈ సమయంలో భీమ్గల్ పట్టణంలోని ప్రతి ఒక్కరు కూడా నాకు అండగా నిలవాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం చేసి మనం చేస్తా ఉన్నా. నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు. నేను మిమ్మల్ని అడుగుతున్నది ఒక్క ఓటే. 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి భీమ్గల్ పట్టణాన్ని అభివృద్ధి చేసినాం. దానికి బదులుగా నాకు ఒక్క ఓటు ఇవ్వండి. ఒక్క ఓటే నేను అడుగుతున్నాను. దయచేసి ఇప్పుడు పార్టీల వారిగా విడిపోవద్దు అని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఒక బిందె నీళ్లు కావాలంటే ఒక రోడ్డు మీదకి వచ్చి ఐండ్ బోర్ దగ్గర నీళ్లు నింపుకున్న రోజులు కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ భీమ్గల్ పట్టణంలో నేను మొదటిసారి ఒక ట్యాంకు కట్టించి దాంట్లో మిషన్ భగీరథ నీళ్లు తీసుకొచ్చినప్పుడు ఒక అవ్వ నాతోటి అన్నది,
బిందె నీళ్ళు నింపుకొని అవ్వ నాతో అన్నమాట 5-6 సంవత్సరాల క్రితం, సారు ఇవాళ నాకు నీళ్లు తెచ్చినావు భీమగల్కి, భీమగల తులం బంగారం సేపాయమంటే ఇస్తారు కానీ బిందె నీళ్లు సేపాయమంటే ఇయ్యరు సారు, నువ్వు ఇవాళ నీళ్లు తెచ్చినావు అన్న మాట అన్నది ఒక అవ్వ నాతో. అదే స్ఫూర్తిగా తీసుకొని భీమగల్ పట్టణంలో ప్రతి ఇంటికి ఇవాళ ఒక నల్లా పెట్టి పోచంపాడు గంగ నుంచి నీళ్లు తీసుకొచ్చి, గంగ నీళ్లు పెద్ద పెద్ద పైప్ లైన్లు తీసుకొచ్చి ఫిల్టర్ చేసి ఇవాళ మీ ఇంట్లోనే నల్లా పెట్టి మీ ఇంట్లోనే మీ బిందెలు నింపుకునే ఏర్పాటు కేసీఆర్ గారు చేసిండ్రు. నేను కష్టపడ్డా అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రుల్లో మీ ఖర్చులైతే మీరు వేల్పూర్కి వచ్చి మాకు కొద్దిగా డబ్బులు ఇప్పియండి సార్ ఖర్చులేని అని అడిగితే మీ అప్లికేషన్ని నేను ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి ఆయన కాళ్ళు మొక్కి ఇవాళ CMRF చెక్కులు 411 మందికి 2 కోట్ల రూపాయలు నేను భీమగల్ పట్టణంలో ఇప్పించడం జరిగింది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఉండేనా నాకంటే మొదలు కేసీఆర్ కంటే మొదలు CMRF చెక్కులు భీమగల్ పట్టణంలో వచ్చినాయా? ఎవరికైనా ఒక్కసారి ఆలోచన చేయాలా అని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్లనే రైతులకు రైతు బంధు ఇవాళ 1567 మందికి 13,38,00,000 రూపాయల రైతు బంధు వచ్చింది. 2716 మందికి 40,35,00,000 రూపాయల పెన్షన్ల మీద పంచబడ్డాయని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. కేవలం భీమగల్ పట్టణంలోనే పెన్షన్ల మీద 40 కోట్లు, రైతు బంధు మీద 13 కోట్ల రూపాయలు ఇవాళ పంచబడ్డాయి ఈ భీమగల్ పట్టణంలో అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. मुसलमान कौम के लिए कभी भी नहीं था, अगर आपके घर के बेटे का शादी हुई तो शादी मुबारक के 1 लाख रुपए कोई भेजे क्या आपको? कोई कांग्रेस वाले भेजे क्या? कोई TDP वाले BJP वाले भेजे क्या? एक बार सोचना मेरा बहन लोग। आपके घर में कोई गवर्नमेंट हॉस्पिटल में डिलीवरी हो गए तो KCR किट के साथ 12,000 रुपए आपके बैंक अकाउंट में KCR साहब ने डाल रहे। ये कभी हुआ क्या? एक बार सोचना आप। आपके बच्चे आज अच्छा माइनॉरिटी रेजिडेंशियल स्कूल्स में, भीमगल में ये खोला हुआ माइनॉरिटी रेजिडेंशियल स्कूल, आपके बच्चे माइनॉरिटी रेजिडेंशियल स्कूल में पढ़ ले रहे। एक बच्चे पे 1 लाख रुपए खर्च करके अंग्रेजी मीडियम में तालीम दे रहे KCR साहब ने, मुफ्त तालीम दे रहे KCR साहब ने। ऐसा कभी हुआ क्या? एक बार आप लोग सोच लेना। ఎందుకు ముస్లిమ్స్ అటు ఇటు ఉన్నారు, ఎందుకు ఉంటున్నారు, మరి ఎందుకు ఈ ప్రచారం లేపుతున్నారు, ఎందుకు భీమగల్ పట్టణంలో కొద్దిగా అటు ఇటు ఉన్నదట అని ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయాలా అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టే కార్యక్రమం భీమగల్ పట్టణంలో జరుగుతుందా? లేదు అన్నం పెట్టినోడిని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారా? మీ చేయిల్నే ఉన్నది అని చెప్పి మీ అందరికీ నేను నమస్కారం చేసి మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి. ఇంకా మీ దయతోటి మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నేను గెలిచి ప్రభుత్వం ఏర్పడుతుందా? గెలుస్తామన్న వాళ్ళు చేయలేపురు జర ఒకసారి. అక్కడ బలవంతంగా ఎవరు లేపొద్దు, బలవంతంగా ఎవరు. मल्ली मनम चीज अब मुसलमान कौम के लिए बहुत फायदा की चीज है. फायदा के ఎవరైతే పేదలు ఉన్నారో పేదల కోసం పనికి వచ్చే పనులు దీంట్లో చాలా ఉన్నాయి. మొట్టమొదటిది ఎట్లనైతే నేను రైతులకు కూడా ఒకటి గుర్తు చేస్తా ఉన్నా. భీమగల్ పట్టణంలో అక్కడ చెప్పాలన్నా ఇక్కడ చెప్పాలన్నా తెలియదు నాకు, అక్కడ చెప్తాం. ఇక్కడ కూడా ఉన్నారా? భీమగల్ పట్టణంలోని రైతులకు ఇవాళ మీకు చెక్ డ్యాంలు కట్టియడం మూలంగా ఇవాళ మన బోర్లలో ఎట్లా నీళ్లు వచ్చినాయో ఒక్కసారి ఆలోచన చేయాలి. నన్ను ఎవ్వరు అడగలేదు, నేనే ఆలోచన చేసి ఇవాళ జీవితాంతం మీకు పనికి వచ్చే విధంగా, జీవితాంతం మీ బోర్లలో నీళ్ళు వచ్చే విధంగా ఇవాళ పనిచేసి పెట్టినాం. నేను కేసీఆర్ రాకున్న వాళ్ళు మీరు ఎన్ని వడ్లు పండిస్తుండ్రి, ఇవాళ ఎన్ని వడ్లు పండుతున్నాయి ఒక్కసారి నా రైతన్నల ఆలోచన చేయాలి. నేను కేసీఆర్ రాకున్న మొదలు మీ వడ్లకు ఎన్ని పైసలు వచ్చి బ్యాంకులలో పడుతుండే, ఇవాళ ఎన్ని పైసలు మీ బ్యాంకులలో పడుతున్నాయో ఒక్కసారి నా రైతన్నల ఆలోచన చేయాలి. రైతు బీమా అని 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇది మీ అందరికి తెలుసు. ఇవాళ ఈ భీమగల్ పట్టణంలో కూడా 25 మంది రైతులు చనిపోతే ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల బీమా కేసీఆర్ పంపించినాడు ఇంటికి. అయితే భూమి ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు సరే, మరి భూమి లేని ఇంట్లో మా భర్తలు కూడా చనిపోతే మా సంగతి ఏంది అని చెప్పి పేదవాళ్ళు అడుగుతా ఉన్నారు.
ఇది కూడా ఒక రకంగా వాస్తవమే. ఒకవేళ జరగద్దు, అట్లా జరగాలని ఎవరం కోరుకోం. కానీ ఒకవేళ దురదృష్టవశాత్తు ఎట్లనైతే రైతు చనిపోతే రైతు బీమా ఎట్లనైతే ఆ కుటుంబానికి ఇస్తున్నామో అట్లనే భూమి లేని కుటుంబంలో కూడా ఆ కుటుంబ పెద్ద దురదృష్టవశాత్తు చనిపోతే ఆయన భార్య పిల్లల్ని ఆదుకునేందుకు కేసీఆర్ బీమా 5 లక్షల రూపాయలు 10 రోజుల లోపల ఇస్తామని చెప్పి మన ప్రభుత్వం రాగానే అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. बहुत मुनाफा होगा, मुसलमान कौम में बहुत सारे लोगों को जमीन नहीं रहेगा. ठीक है. అట్లనే గల్ఫ్లో దుబాయ్లో ఎవరైతే ఉన్నారో దురదృష్టవశాత్తు వాళ్ళకు కూడా ఏమన్నా జరిగితే ఇక్కడ ఉన్న వాళ్ళ కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయలు బీమా డబ్బులు వస్తాయని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మనం గెలిచిన తర్వాత जो गल्फ में शोर नसीब अच्छा नहीं है तो कुछ हो गया तो यहाँ जो रहते हैं उसका बीवी बच्चों के लिए 5 लाख रुपए भिजा देंगे, घर को भिजा देंगे, वो केसीआर बीमा उसका इंश्योरेंस करवा देंगे. ఆరోగ్యశ్రీ ఉంది కదా, ఆరోగ్యశ్రీ కింద హార్ట్ ఆపరేషన్లు, గుండె ఆపరేషన్లు కావచ్చు, ఇట్లా పెద్ద పెద్ద ట్రీట్మెంట్ జరుగుతాయి ప్రైవేట్ దవాఖానలలో. అయితే ఇప్పటిదాకా లిమిట్ 5 లక్షల రూపాయలే ఉన్నది. ఇప్పుడు మళ్ళీ మనం ప్రభుత్వంలోకి రాగానే కేసీఆర్ గెలవంగానే నేను గెలవంగానే ఆ లిమిట్ 15 లక్షల రూపాయలకు పెంచుతున్నాము. 15 లక్షల రూపాయల దానిక ఆరోగ్యశ్రీ కార్డు కింద చేసే ట్రీట్మెంట్లు అన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుంది. మనం కొన్ని ఇళ్ళు ఉంటాయి, ఆ ఇంటికి పెన్షన్ రాదు, రైతు బంధు రాదు. భీమ్గల్ టౌన్లో అట్లా చాలా ఇళ్ళు ఉంటాయి. పెన్షన్ రాదంటే వాళ్ళు వయసు ఉండదు, 57 ఏళ్ళు ఉండవు. ముసలి పెన్షన్లో పెన్షన్ రాదు. అట్లనే వాళ్ళకి బీడీలు చేయరాదు, బీడీలో పెన్షన్ రాదు. వాళ్ళకి భూమి ఉండదు, రైతు బంధు రాదు. వాళ్ళు ఏదో పని చేసుకుంటారు, లేబర్ పని చేసుకుంటారు, లేదంటే ఇక్కడ టైలర్ పని చేసుకుంటారు, దుకాణాలలో పని చేస్తారు. అటువంటి ఇండ్లు కొన్ని ఉంటాయి. ఆ ఇళ్లలో ఏ ఇంటికైతే ఏమీ రాదో అటువంటి ఇంట్లో ఉన్న ఆడామెకి 3000 ప్రతి నెల సౌభాగ్య లక్ష్మి అని ఇస్తాం నీకు వచ్చేసారి నుంచి. होम में बहुत सारे लोगों को फायदा होगा. आप समझिए, फिर अपने शोरों को बोलिए. उधर इधर जाते वो लोग हमको ये ऐसा करते वो लोग. అక్కడ ఉన్న వాళ్ళు కూడా పేదవాళ్ళు, ఒడ్ర కాలనీ అటంత వాళ్ళు మరి ఇవన్నీ వాళ్ళ కోసమే. వాళ్ళది ఏం అర్థమవుతలేదు కథ. ఇవాళ వేరేనే ఉన్నారు, భీమగల్ లేదు. నాలుగోది ఏంటంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉన్నది కదా, గ్యాస్ సిలిండరు ఇప్పుడు 1200 రూపాయలు అయింది ధర. ఈ నరేంద్ర మోడీ ఎక్కినప్పుడు 400 ఉండే. ఈ గ్యాస్ సిలిండరు కేంద్ర ప్రభుత్వం చేయిలే ఉంటుంది, మన చేయిలో ఉండదు, కేసీఆర్ చేయిలో లేదు. అందుకోసం 400 ఉన్నదాన్ని 1200 రూపాయలు పెంచిండు. ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ ఏమంటున్నాడంటే మనం 400 రూపాయలే కట్టాలి, మిగతా 800 కేసీఆర్ నరేంద్ర మోడీ కడతాడు, కట్టి మన గ్యాస్ సిలిండర్ ఇప్పిస్తాడు. అంటే ఇప్పుడు కంట్రోల్ బియ్యం కార్ల మీద కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటామా? ఏం బియ్యం తెచ్చుకుంటాం? దొడ్డు బియ్యం తెచ్చుకుంటాం. దొడ్డు బియ్యం తెచ్చుకొని కొందరు తింటున్నారు, కొందరు సాటుకు అమ్ముకుంటున్నారు కదా కదా. సాటుకు అమ్ముకొని మళ్ళీ కొన్ని పైసలు దాంట్లో వేసి మళ్ళా సన్న బియ్యం కొనుక్కుంటున్నారు. ఈ విషయం కేసీఆర్కి తెలిసింది, మనం సాటుకు అమ్ముకునే విషయం. ఇక తెలిసి ఇక ఇది అమ్ముకునేందుకు మళ్ళా పైసలు వేసి కొనుడేందుకు ఇప్పటి నుంచి కంట్రోల్ బియ్యం సప్లై అంతా కూడా సన్నం బియ్యమే సప్లై, ఇక దొడ్డు బియ్యం లేదు. ఎన్నైనా 5 అయినా. ఇక 6వది ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన 2700 మందికి పెన్షన్ వస్తున్నది ఇప్పుడు ఈ ఊర్లో. ఇంకొక 300 మందికి కొత్త బీడీలు చేసే వాళ్ళకి పిఎఫ్ కొత్తగా ఉన్న వాళ్ళందరికీ వస్తుంది. ఇంకొక 100-200 మందికి పెద్ద మనుషులకి
ఈ భర్త చనిపోయిన వాళ్ళకు 100 మంది ఉన్నారు బాకీ కట్టుబడ్డోళ్ళు. అంటే ఒక 3100 మందికి వస్తుంది ఇప్పుడు కొత్త అన్ని కలిపి. ఇప్పుడు పెన్షన్లు మొత్తం అందరికి ఇప్పుడు ఎంత వస్తున్నాయి? 2000 రూపాయలు వస్తున్నాయి. ఏది బీడీలు చేసే వాళ్ళకి, పెద్ద మనుషులకి, ఒంటరి మహిళలకి, భర్త చనిపోయిన అక్క చెల్లెళ్ళకి, ఇట్లా అందరికీ కూడా 2000 రూపాయలు పెన్షన్ వస్తున్నది. మళ్ళా మన కారు గుర్తుకి వెళ్ళంగానే, కేసీఆర్కి వెళ్ళంగానే 2000 పెన్షన్ 3000 రూపాయలు అవుతుంది ఫస్ట్ సంవత్సరం. అంటే కాంగ్రెస్ వాళ్ళు చచ్చిపోయారు ఏంది? నాకంటే ఎక్కువ చెప్పిర్రు వాళ్ళు, ఎక్కువ చెప్పిర్రా నాకంటే? ఇవాళ చెప్పినా నమ్మకూరి వాళ్ళంతా బోర్రబొక్కల. కేసీఆర్ మెల్లమెల్ల పెంచుతాడు. ఫస్ట్ 200 ఉన్నప్పుడు 1000 అన్నాడు, ఇచ్చిండు 5 ఏళ్ళు. మళ్ళీ 1000 2000 అన్నాడు, ఇగో ఇస్తున్నాడు, 5 ఏళ్ళ నుంచి ఇస్తున్నాడు. ఇప్పుడు అట్లనే 2000 3000 అంటున్నాడు. ఫస్ట్ సంవత్సరం 3000 ఇస్తాం, రెండో సంవత్సరం నుంచి 500 పెంచుకుంటా పోతాం. ఇక రెండో సంవత్సరం 3500, మూడో సంవత్సరం 4000, నాలుగో సంవత్సరం 4500, ఐదో సంవత్సరం 5000 రూపాయలు అవుతుంది పెన్షన్ మనది 2000. దీనికి కూడా సపోర్ట్ లేవు. 5000 అయినా కానీ మీకు కాదు भाई पेंशन गाला को आप लोगों में 2000 के पहले 3000 हो जाता इमीडिएट, फिर हर एक साल 500 बढ़ते जाता और 5 साल तक 5000 रुपये होता. ఒకవేళ నేను మళ్ళీ మై కట్టుకొని వస్తలేదు 5 ఏళ్ళకి వచ్చినప్పుడు 5000 కాలేదనుకో, నన్ను మీరు రానియకూరి భీమగల్ ఊర్లకు. ఓకేనా? అది రైతు బంధు. రైతు బంధు కూడా 8000 ఉండే ఎకరాంకు ఫస్ట్, తర్వాత 10000 రూపాయలు ఎకరం చేసిండు. మళ్ళా ఇప్పుడు 12000 రూపాయలు ఎకరం ఇస్తాడు. ఇప్పుడు రాంగ్ అని ఇస్తా అంటున్నాడు. ఫస్ట్ సంవత్సరం 12000 ఎకరం అవుతుంది. మళ్ళా రెండో సంవత్సరం 13000, మూడో సంవత్సరం 14000, నాలుగో సంవత్సరం 15000, ఐదో సంవత్సరం 16000 రూపాయలు ఎకరం అవుతుంది రైతు బంధు. ఇగో ఇట్లా చేసినవన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి. మళ్ళా నేను చెప్పినా, గెలిచిన తర్వాత ఏమేం చేస్తామో చెప్పినా. ఇగో ఇవన్నీ కూడా ఇట్లా నిదానంగా పెంచుకుంటా వస్తాడు కేసీఆర్. పెన్షన్ మనకు 5000 కావాలన్నా, రైతు బంధు 16000 కావాలన్నా, సన్న బియ్యం కావాలన్నా, సిలిండర్ 400 రూపాయలకే రావాలన్నా, భూమి లేనోళ్ళ కుటుంబంలో కూడా ఎట్లా చనిపోయినా కానీ ఆ కుటుంబం ఆదుకునేందుకు 5 లక్షల రూపాయలు రావాలన్నా, ఇవేమి కావాలన్నా మళ్ళా కేసీఆర్ రావాలి, మళ్ళా కారు గుర్తు రావాలి. ఇవన్నీ వస్తే మళ్ళా ఇవన్నీ పేదల కోసం జరుగుతాయని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. కాబట్టి ఆలోచించండి. ఇంకా నేను చేసిన పనులు ఉన్నాయి భీమగల్ మున్సిపాలిటీలో. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇన్ని పనులు చేస్తూ ఉన్నారు. ఇన్ని జరగంగా మళ్ళా ఆ పార్టీ వాళ్ళు వచ్చి, ఈ పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఎగరంగానే మనం ఎగురుడు కరెక్టా? ఒక్కసారి దయచేసి అందరు కూడా గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. నక్కా చెల్లెలు ఆలోచన చేయండి. ఎందుకంటే వాళ్ళు ఉన్న దగ్గర ఇస్తలేరు. ఉన్నప్పుడు 200 దిక్కు. ఇప్పుడు కూడా మన తిరిగా వాళ్ళు 4 రాష్ట్రాలు ఉన్నారు ముఖ్యమంత్రులుగా. చేతి గుర్తోళ్ళు, పువ్వు గుర్తోళ్ళు 18 రాష్ట్రాల్లో ఉన్నారు ముఖ్యమంత్రులుగా. ఇప్పుడు నేను చెప్పిన ఏవి కూడా లేవు వాళ్ళ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్న దగ్గర. నన్ను సాదుకుంటారా లేకపోతే వేరే గుర్తులకు ఓటేసి నన్ను చంపుకుంటారా, మీరే నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ, మరి మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే, కారు గుర్తుకే.